ఆదరింపబడ్డారో, ఎంతమంది రక్షింపబడ్డారో, ఎంతమంది ఆయన మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడుతున్నారో, ఎంతమంది ఆయన మహిమ కలిగిన రాకడకు ఆయుత్తపరచబడుతున్నారో అనేది ఇవన్నీ కూడా డబ్బుతో కొనేవి కావు కదండి. ఈ షర్ట్ కొనాలంటే నేను డబ్బుతో కొనచ్చు, కానీ నా అంతరంగ జీవితానికి కావలసిన అలంకరణ డబ్బుతో కొనేది కాదు. అవునా కదా? అవునా కాదండి? ముఖం మీద మచ్చుంటే ఒకవేళ మచ్చని మాయం చేయొచ్చేమో, కానీ హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని కట్టి, హృదయంలో ఉన్న ప్రతి అభిలాషను తీర్చి, ఈ హృదయాన్ని దైవ చిత్తానుసారమైనదిగా మార్చడం అనేది అది డబ్బుతో చేసేది కాదు, మనుషుల వలన కలిగేది కాదు. కేవలం అది దేవుడు ప్రేమించి, ఆయన మనల్ని స్నేహించి, ఆయన కార్యసిద్ధి కలుగు చేయాలి. కనుక ఈ పరిచర్య మూలంగా కుటుంబాలు కట్టబడ్డాయి, మనుషులు ఆదరింపబడ్డారు, మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడుతున్నారు. ఇవన్నీ కూడా మరి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన తన దృష్టిని సాలించి, ఆయన వాక్కును పంపి, ఆయన హస్తం చాపి ఆయన మన మధ్యలో చేస్తున్న అద్భుతాలు. ఏదో కాళ్ళ నొప్పి, తలనొప్పి, పన్ను నొప్పి, వెన్ను నొప్పి అవే కాదు అద్భుతాలు. మన మలినమైన మనస్సును కడిగి, ఈ మలినమైన మనస్సును మహిమ కలిగిన మనస్సుగా తీర్చిదిద్ది, ఆ మహిమ కలిగిన రాజ్యానికి ఆయుత్తపరచడమే అద్భుతం. దానికి మించిన అద్భుతం మరొకటి లేదండి, లేదు. మనిషి మనస్సు మార్చడం అనేది గొప్ప అద్భుతం. వింటున్నారా? శరీరంలో ఉన్న రోగం ఒకవేళ బాగు కావచ్చు, రేపటి రోజు మరలా కొన్నాళ్ళ తర్వాత తలెత్తవచ్చు. ఇది మట్టి శరీరం, మట్టి దేహం. కానీ మలినమైన మనసును కడిగి, ఆ మలినమైన మనసులో మహారాజు కొలువై నిలిచి మనల్ని ఒక దైవత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడం అనేది అది మనుషుల వలన, లోకంలో ఉన్న వాటి వలన కలిగేది కాదు. కేవలం అది అద్భుతం, అద్భుతం అండి. సరే, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, అడగనా వద్దా? అడగడానికి మీ పర్మిషన్ కావాలనేంటి? మీరు మనసు అంటుంటారు కదా, మీ మనసు ఎక్కడుంది చెప్పరేంటి? మీ టాప్ టు, మీ తల వెంట్రుకలలో కొస నుంచి చిటికిన వేలు గోరు దాకా చూడండి, ఎక్కడుంది మీ మనసు? ఎక్కడో ఉంది మొత్తానికి. అది ఎక్కడుందో తెలియదు గనకే వాక్యంలో వ్రాయబడి ఉంది, మీ మనసు అనే నడుము కట్టండి. ఆ మనసు చాలా దొంగది, ఘోరమైన వ్యాధి కలిగింది గనుక ఆ మనసుని చెరపట్టండి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎక్కడుందో అంతు దొరకని ఆ మనసుని ప్రభు వైపు మరలించడం అద్భుతం కదా? ఎక్కడుందో తెలియని ఆ మనసుని ప్రభువుని ఆరాధించమని ఆ మనసుని కట్టడం అద్భుతం కాదా? అద్భుతమే. ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు, ఆ శక్తిని ప్రభు మనకు ప్రసాదించాడు. మనం ఎందుకు ఈ రోజున ఆరాధించాలి ప్రభుని అని అంటే ఒకటే, మాకు ఆయన మా కులం అండి ఇవన్నీ కాదు. ప్రభుని ఎందుకు ఆరాధించాలండి మీరు అని అడిగితే, మా మనసును మార్చిన మహనీయుడు ఆయనేనండి. ఇక అంతే. మేము అట్లా అనుకున్నాం, ఇట్లా అనుకున్నాం, అట్లా లేదు, ఇట్లా లేదు, చెట్టు లేదు, మొక్క లేదు, పేపర్ లేదు, అట్లా లేదు. ఏమో ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఎందుకు నువ్వు ప్రభుని నమ్ముకుంది? ఒకటే నేను చెప్పేది, నా మనసును మార్చింది ఆయనే, నా మనసుకు నెమ్మది ఇచ్చింది ఆయనే, నా మనసులో కొలువై ఉన్నది ఆయనే. ఆయనను తప్ప ఇంకెవరిని ఆరాధిస్తానయ్యా? అంతే. మరి ఈ రోజున ఈ రీతిగా మనం ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, గొప్ప అద్భుతాన్ని, మీలో ఎవరైనా అద్భుతాలు చూసిన వాళ్ళు, మేలులు పొందిన వాళ్ళు ఎవరైనా రండి సాక్ష్యం చెప్తారు అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఎన్నో అద్భుతాలు దాచబడి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఆయన ఎన్నో లెక్కించలేని అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. ఎన్నని వర్ణించగలము, ఎన్నని వివరించగలం, ఎన్నని చెప్పగలము, ఎన్నని చూపగలం. అడుగడుగునా ఒక అద్భుతమే కదండి. హానికరమైన వాటిని ఛేదించి, అపాయకరమైన వాటిని ఆయన దూరం చేసి, కాలికి రాయి తగలకుండా మనల్ని పోషించి కాపాడుతూ రక్షిస్తున్న రక్షకుని అద్భుతకరుడు అనకుండా ఏమని అనగలమండి? కనుక